టైమ్ న్యూస్ కి స్వాగతం. మన పత్రికా వాడికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మొన్న నవంబర్ 30 మనకు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన అంశం ఏమంటే, ఈరోజు నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాను అంటే కూడా, మన నవంబర్ 30 జరిగినటువంటి కౌన్సిలర్ సమావేశంలో, ఆ కౌన్సిల్ సమావేశంలో రసాబసా జరిగింది అని జనాలకు అంతవరకు మాత్రమే వెళుతుంది. ఎవరికి తోచింది వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. కానీ నేనైతే వివరణ ఇవ్వాలి దాని మీద అనుకున్నాను. ఆ రోజు ఎందుకు రసాబస జరిగింది, జరిగిన విషయం ఏంటి, క్లుప్తంగా జనాలకు తెలియాలి కదా. ప్రతి ఒక్కరికి ఆదోని ప్రజలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేనంటే ఇప్పుడు మన పత్రికే కానీ మీడియా కానీ అన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడే సందేశాలను పంపిస్తూ ఉన్నారు. దాని మీద నేను పూర్తి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నాను. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే, మన నవంబర్ 30 జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మనం కౌన్సిల్ ఎందుకు వెళ్తున్నాము, మన ప్రజల సమస్యల మీద మనం చర్చించడానికి వెళ్తున్నాం. మనం అది కాకుండా అనవసర వ్యవహారాలకు, మన కుర్చీల కోసము అదనంగా మనకు సంబంధం లేని విషయాలు, ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ సంబంధం లేని సబ్జెక్టును తీసుకొచ్చి దాన్ని రసాబసా చేయడం అనేది ఎంతవరకు సబబు? దాని మీద నేను ఎందుకంటే మంచైనా చెడైనా ఉన్న వాస్తవంగా నేను మాట్లాడాను. ఆవేశంగా మంచి చెడు ఎందుకు, అతని సంబంధం లేని విషయాలు. ఈ మున్సిపాలిటీ, ఆదోని మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే హంపి పొలాలు ఉన్నాయా? ఆ సబ్జెక్ట్ అవసరమా? అంత కౌన్సిల్ సమావేశంలో నన్ను కించపరచాల్సినంత అవసరం లేదు కదా. ఒక మహిళా కౌన్సిలర్గా మీరు ఏదైనా ఉంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. దానికి నేను సమాధానం ఇస్తా, నా భర్త ఇస్తాడు. మీకు ఆ విధంగా ఉంటే కూడా మనసులో దాని మీద మీరు ఏదైనా ఇవ్వచ్చు. దాన్ని ఎక్కడ నేను కాదని చెప్పను. కానీ కౌన్సిల్ సబ్జెక్ట్ కాదు అది. మనం ప్రజల సమస్యల మీద వెళ్తున్నాం, ప్రజల సమస్యల మీద వస్తున్నాం. మనకి ఇప్పుడు బీజేపీ మన పార్టీ కూటమిలో వచ్చి కూటమి దీనిలో ఇదయ్యి మనం బీజేపీ అనుసంధానంగా మన కౌన్సిలర్గా కూర్చొని అక్కడ మాట్లాడుతూ చేస్తున్నప్పుడు కేవలం మమ్మల్ని అనగదకాలా అన్న కాన్సెప్ట్ మీదే వస్తున్నట్లే ఉంది. కానీ మీరు సబ్జెక్ట్ మీద రావడం లేదు. ప్రజలకు మంచి చేయాలా అన్న సందేశంతో రావడం లే. ఏ విధంగా వీళ్ళని అనగదొక్కాలా, వీళ్ళ నోరు ఎత్తనీయకూడదు, ఆ ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు అన్న దాని మీదే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వస్తున్నట్లు ఉన్నారు. అది ఎంతవరకు మీకు సబబు? దాని మీద నేనేమడిగాను, ప్రజల సమస్యల మీద కొనసాగిద్దాము. లాస్ట్ మంత్ మనకు పెండింగ్ పడిన ఎజెండా ఈసారి అదే విధంగా చేస్తున్నారు. 70 అంశాలు ఉన్నాయి అంటున్నారు. 70 అంశాలు ఉన్నాయి అన్నప్పుడు మనం పెట్టుకోవడమే ఆల్రెడీ 11 గంటల పైన. 11 అంటే ఇంచుమించు మనకు 12 గంటలు కావస్తుంది. ఆ రోజు మన కౌన్సిల్ వాళ్ళకు ఎజెండా ముట్టుకునేసరికి 12 అయిపోయింది. 12 అయిపోతే మరి నేను కౌన్సిల్ జరపండి, మనకు సమావేశంలో చర్చలు జరపండి అని అడిగాను. నేను చర్చలు జరపండి అని అడగడం తప్ప, మరి దానికి ఇవ్వవలసిన సమాధానం ఏంటి? ఆయన నువ్వేమమ్మా గట్టిగా మాట్లాడేస్తావు, నువ్వు మాట్లాడడానికైనా మీడియా కోసమైనా వచ్చింది అంటే, మీడియా కోసం వస్తున్నాము. ఇన్నాళ్ళు తెలియదా ఎందుకోసం వస్తున్నాము, ఏం చేస్తున్నాము? అందరం వచ్చింది మీడియాలో పడ్డానికి వస్తున్నామా? మీడియా మనకు కాదు కదా. మనం ప్రజల కోసం, మనం ప్రజలకు అనుసంధానంగా ఆ కుర్చీలలో కూర్చుంటున్నాము, చేస్తున్నాము. ప్రజల సమస్యల మీద మనం పోరాడాలి. మనం ఎంతవరకు చేస్తున్నాం? మనం ఇంత పోరాడుతూ ఉన్నామంటే మన ఎమ్మెల్యే కనీసం ఊరు ఉండకుండా ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ మనకు సంబంధించిన మంత్రులు కాని వారు కానీ అందరినీ పట్టి ఎక్కడెక్కడ ఆయన మన ఆదోని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు మనకి ఏ ఎమ్మెల్యే కూడా అంత దూరం పోయింది తెలియదు. ఆ విధంగా అడిగినది కూడా తెలియదు. కానీ మన పార్సారథన్న గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని మన ఆదోని డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడుతూ పాటుపడుతూ ఆ సమస్యను చర్చిస్తూ వీలైనంత వరకు వాళ్ళ నుంచి నిధులు తెస్తున్నారు. ఆ నిధులను ఆయన తెచ్చి పెడుతున్నప్పుడు మనం ఇక్కడ సక్రమంగా నిర్వహించాలా అంటే మన సమస్యల మీద పోరాడాలి కదా. మన సమస్యలు తెలియజేస్తే కదా మనం ఎజెండా పాస్ కావడానికి. మీకు ఇచ్చినట్టు మీరు ఏమంటే మెజార్టీ పీపుల్స్ అంటారు. మెజార్టీ పీపుల్స్ ఎంతవరకు మెజార్టీ పీపుల్? ప్రజల కోసం ఉన్నామా? మెజార్టీని తెచ్చుకోవడానికి ఉన్నామా? మన సీట్ల కోసం పోరాడాలనుకున్నామా? ప్రజల సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు మనం కౌన్సిల్ సక్రమంగా నిర్వహించాలా? మరి దాని మీద లేకుండా నిన్న మనం ఏమన్నాను, మనం కౌన్సిల్ అయిపోయేంత వరకు, మన అజెండా అయిపోయేంత వరకు మనం వెళ్ళకూడదు అని చెప్పాను. సాయంత్రం అయినా సరే ఇదే కూర్చుందామని చెప్పిన వాళ్ళు అన్నారు. అదే మాటకు కట్టుబడి కూర్చున్నాము. మరి కూర్చున్నప్పుడు మరి 15 అంశాలు కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసుకొని వెళ్ళిపోతున్నా అంటే అంతా వాళ్ళ ఇష్టమేనా? యూతులంతా కూర్చున్న వాళ్ళ మనుషులం కామా? ఎవరికి గౌరవం ఇచ్చినట్లు మీరు? మీ ఇష్టానుసారం మెజార్టీ పీపుల్స్ అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంత ఇదిగా చేస్తారా? ప్రజలు చూస్తూ ఉంటారా? పోనీ అదే కాకుండా ఒకవేళ లేచి మనకు ఉన్న సమస్యల మీద మాట్లాడదాము, మంచి చెడ్డ అంటే నువ్వేమమ్మా నీ భర్త ఇట్లాగా హంపి పొలాలు అమ్మి అని చెప్పారు. అది సబ్జెక్టా? మన మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా సరే హంపి పొలం ఉందా? పోనీ దాని మీద నా భర్త మీద ఒకటి మీరు తీసుకురాగలరా? నా భర్త ఎక్కడైనా చేశారు అని దాని మీద నేను మొత్తం వివరణ ఈరోజు ఇవ్వదలుచుకున్నాను. నా భర్త ద్వారా మొత్తం మీకు తెలియజేస్తాను. అనవసరంగా అభండాలేసి
సభ్యులందరూ కేవలం మమ్మల్ని అనగతొక్కాలా అన్న కాన్సెప్ట్ తప్ప మీరు చేశాడా, ఎవరైనా నా భర్త ఎక్కడైనా అవినీతి చేశాడా అన్నది తీసుకురండి అన్న. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఎక్కడైనా నా భర్త సొంతంగా చేసి ఈ రిజిస్టర్ జరిగింది, ఎక్కడైనా కబ్జాలు చేశారు అన్నది నా భర్త మీద ఎవరైనా తీసుకురాగలిగితే ఇప్పటికీ నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. నేను అన్నది వాస్తవం, కానీ నేను ఆ మాట కట్టుబడి ఇప్పుడు ఉంటాను, ఇంకొకసారి అడిగిన అప్పుడు కూడా ఉంటాను. నన్ను వేసిన ప్రశ్న రాంగ్. వాళ్ళు నన్ను అడగకూడదు, కౌన్సిల్లో సంబంధం లేని ప్రశ్న వేశారు. కేవలం మనోభావాలు దెబ్బతీయాలా, వీళ్ళని ఏ విధంగా బీజేపీ వాళ్ళని కుంగతీయాలా, మా కూటమిని ఏ విధంగా దెబ్బతీయాలా, మా ఎమ్మెల్యే గారిని ముందుకు కొనసాగకుండా అవినీతి పరంగా చూపించాలా, ఏమీ చేయలేదని. ఇన్నేళ్ళు నేను వైఎస్ఆర్ పార్టీలో దాదాపు అంటే ఒక 6 months బ్యాక్ కూడా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండినాను. కానీ అప్పుడు కూడా సరే ఏమీ జరగలేదు. మాకు ఇచ్చినది ఏముంది? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మాకు అవినీతిని మిగిల్చారు, మమ్మల్ని కావాల్సినంత హింసకు గురి చేశారు. మాకు ఎంత కావాలో అంత కష్టపడ్డాం. మాకు భూ కబ్జాలు అయ్యాయి అన్నమాట వాస్తవం. నా స్థలం కబ్జా అయింది, ఇప్పుడు చెప్తున్నాను, నా స్థలం కబ్జా అయింది. ఎమ్మెల్యే గారిని దాని మీద మేము అడిగాము, కానీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు. అది మాజీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు. ఎన్నిసార్లు అడిగాము, అప్పా మేము నష్టపోతున్నాము. మేము ప్రజలందరికీ తెలిసి వాస్తవంగా ఎక్కడా 10 పైసలు తిన్నది లేదు. మా రెక్కల కష్టం ఏదైనా ఉంటే నా భర్త తెచ్చిన సంపాదనలు అదే. అందుకే నేను అదే పార్టీలో ఉండి అదే పార్టీలో కొనసాగిస్తూ కొన్ని ఏళ్ల నుంచి నేను కష్టపడి నా భర్త తెచ్చే సంపాదనలో నేను కూడబెట్టుకొని దాన్ని స్థలం కొన్నాను. మరి ఈ పొద్దు ఒక స్థాయికి వచ్చింది అది. దాన్ని మరి మన మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి అనుచరుడు ఎర్రిస్వామి అనే వ్యక్తి కబ్జా చేశాడు. దాన్ని ఆయన అల్లుళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద పెట్టి నాలాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు అక్కడ. ఆ అవినీతి మొత్తం బయటకు వస్తుంది, బయటకు తెస్తాం, తేకుండైతే వదలం. మరి నేను ఎక్కడ నేను బాధపడకుండా ఉంటాను? నన్ను కౌన్సిల్లో మీరు అదే విధంగా చేశారు. పోనీ నా భూమి కబ్జా, నా స్థలం కబ్జా చేశారు అన్నది ఒకటే కాక నా పదవి కూడా కబ్జా చేయించారు కదా. నేను కష్టపడే వచ్చాను కదా. నేను 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నానా మంచి చెడ్డ అంటే, నేను ఆ ఇంట్లో ఎర్రిస్వామి అనే వ్యక్తికి టిప్ ఇచ్చానమాట. 6,50,000 రూపాయలు దాకా, 5 లక్షల రూపాయలు ఇంట్లో కూర్చోబెట్టి ఇదే ఎమ్మెల్యే గారు చెప్తే ఇచ్చి రావడం కప్పం కట్టినట్లు. 1,50,000 రూపాయలు ఆయన మందు తెప్పించుకున్నానని చెప్పేసి అన్నాడంటే అది కూడా అక్కడ ఇచ్చి రావడం అయింది. మిగతాది 4